మా ఆంధ్ర సైడు చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు రసం టేస్టీగా తింటారండి. ఎలా చేయాలో చూసేద్దాం. 3 టమోటాలు తీసుకొని కొంచెం చింతపండు తీసుకొని దాన్ని బాయిల్ చేసి పక్క పెట్టాలి. తర్వాత కొంచెం ఆయిల్, పోపు దినుసులు, కొంచెం తెల్లగడ్డ, కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు టమోటా చింతపండు గుజ్జుని బాగా పిసకాలి. కొంచెం మనకి ఎంత కావాలో అంత. తర్వాత దాన్ని పోసేయాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం కారం పొడి, ఎంత కావాలంటే అంత, కొంచెం సాల్ట్ తగ్గట్టు సాల్ట్ వేసేసి, ఈ రసం టేస్టీగా రావాలంటే బెల్లం వేయాలి కొంచెం, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే MTR రసం పౌడర్ వాడతానండి. అది చాలా టేస్టీగా ఉంటుంది, క్వాలిటీగా ఉంటుంది. కొంచెం వేయాలి. అది కానీ బాగా మగ్గనియాలి. 2-3 మినిట్స్. చాలా టేస్టీగా ఉంటుంది. స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది. కొంచెం బెల్లం వేయడం వల్ల పిల్లలు చాలా టేస్టీగా తింటారు. ఎందుకంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. రసంలోకి కొంచెం బెల్లం వేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. స్మెల్ బాగుంటుంది, తినేస్తారు. ఇప్పుడైతే దొండకాయ వేగడానికి కొంచెం టైం పడుతుందండి. ఎందుకంటే ఇది కొంచెం మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టి చేయాలి. తర్వాత పొడి చేసుకోవాలి, ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం మిక్సీ గిన్నెలో కొంచెం పప్పులు, కొంచెం కారం పొడి, కొంచెం తెల్లగడ్డ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది పొడి. దొండకాయ ఫ్రైలోకి, రసంకి దొండకాయ ఫ్రైకి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఈ పొడి అన్ని ఫ్రైలకి యూజ్ చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. తెల్లగడ్డ వేయడం వల్ల పప్పులు, కారం పొడి వేసింటాగా చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడైతే దొండకాయ సిమ్లో పెట్టి ఫ్రై చేసాం కదా, ఇలా అయ్యింది చూడండి. తర్వాత దీంట్లోకి కొంచెం మనం పౌడర్ వేసాం కదా, మిక్సీ పట్టాము, దాన్ని వేసేయాలి. కొంచెం ముందే మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సాల్ట్ అవసరం లేదు. ఇప్పుడు కొంచెం పొడి వేసేసి కొంచెం 10 మినిట్స్ అలా సిమ్లో పెట్టేసి స్టవ్ బంద్ చేయడమే. నేనైతే కొంచెం కారం పొడి వేస్తున్నానండి. కొంచెం సప్పగా ఉంటే తినాలనిపించదు, కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందనేసి నేను కొంచెం కారం పొడి వేస్తున్నాను. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. చూడండి, ఇదైతే 10 మినిట్స్ అలా సిమ్లో పెట్టేసి స్టవ్ బంద్ చేసేసుకోవాలి. ఇంకంతే, అంత మించి చాలా ఈజీ అండి చేసుకోవడానికి. ట్రై చేయండి. నేనైతే వడియాలు కానీ కొంచెం వేయించాను. మేమైతే వడియాలు సంవత్సరానికి ఒకసారి పెడుతుంది మా అత్తమ్మ. అవి ఇయర్ అంతా గడుస్తాయండి. ఇప్పుడైతే అన్నం, దొండకాయ ఫ్రై, రసం, వడియాలు అనమాట ఆఫ్టర్నూన్ లంచ్కి. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లలు అయితే మరీ లొట్టలు వేసుకొని తినేస్తారు. రసం చాలా టేస్టీగా ఉంటుంది. రసం ఈజీగా సింపుల్గా చేయాలంటే ఇలా చేయాలి, కానీ చాలా డిఫరెంట్గా చేయొచ్చండి. 2-3 టైప్స్ చేయొచ్చు. అంత ప్రాసెస్ లేకుండా మనకు టైం లేనప్పుడు ఇలా సింపుల్గా చేసేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.